వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం అనగాయ నమః ఓం పరమాదిని నమః ఓం పద్మనాభాయ నమః ఓం ప్రవ్య సప్తసమాసాయ నమః ఓం జగన్మంగళాయ నమః ఓం జిజ్ఞాయ నమః ఓం జిజ్ఞోత్రే నమః ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః సతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం ధర్మ విక్రమాయ నమః ఓం పరాత్పరాయ నమః శ్రీమద్భీర్మణాయ నమః ఓం దేవతాయ నమః ఓం సర్వనాథాయ నమః ఓం నరుని పద్మసుందరి పద్మోద్భాయ పద్మకే నమః ఓం పద్మప్రియ పద్మస్థాయ పద్మాకే నమః ఓం పద్మసుందరి పద్మోద్భాయ పద్మకే నమః ఓం చంద్రోదరి చంద్రభుజాయ ఇంద్రాయ ఇంద్రచేతనాయ నమః ఓం మహాదేవ్యై నమస్తే నమః హేమాన్యై నమః ఓం దండాకర్యై నమః ఓం లక్ష్మీ నమః నమః సమూల పశ్చిమానందరే ఆయత భగవత్సగణ సైన్యత్రేదాయ సదేవదాలర్మిత వస్సగుణదాల చమజవిచానిగాని తమజమండలికాకిమంతమా ఓం విష్ణుమావాహయామి ఓం ప్రజమావాహయామి ఓం సత్యమావాహయామి ఓం అచ్యుతమావాహయామి ఓం అనంతమావాహయామి ఓం సుధీమావాహయామి ఓం గౌత్రీమావాహయామి ఓం ప్రమోదయనిమావాహయామి ఓం నడీమావాహయామి ఓం భౌతిమావాహయామి ఓం జ్యోతిమావాహయామి ఓం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసం సందర్భంగా మరి 22/8/25 శుక్రవారం నాడు మనం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారు ఎంతమంది వస్తే అంతమంది స్త్రీల చేత సామూహికంగా మరి కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్త మహాశయులందరికీ ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం దొడ్డనపూడి గ్రామంలో 75 ఎకరాల చేపల చెరువులో ఆకస్మాత్తుగా సుమారు 100 టన్నుల చేపలు చనిపోవడంతో రైతు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చేపల విలువ 1,50,00,000 ఉంటాయని అన్నారు. వాతావరణం తేడా అనుకుంటే చుట్టుపక్కల చెరువులు బాగానే ఉన్నాయని ఎందువల్ల ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరారు. మొన్న దొడ్డనపూడి గ్రామంలో 70 ఎకరాలు చేపల చెరువు సాగు చేస్తున్నాం. అకస్మాత్తుగా చేపలు చనిపోయినాయి. సుమారు 100 టన్నులు. వాటిలో విలువ 1,50,00,000 రూపాయలు. వాతావరణం తేడా అనుకుంటాకి లేదు. సుమారు చుట్టుపక్కల అన్ని చెరువులు బాగానే ఉన్నాయి. మరి ఏమిటో అర్థం అవ్వట్లా. గత అధికారులు వీటిని పరిగణన తీసుకుని తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాం. పెద్దాపురం పట్టు వస్త్రాల ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేందుకు కృషి చేయడం జరుగుతుందని, చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. పెద్దాపురం శ్రీ ముప్పన్న రామారావు చేనేత సహకార సంఘం భవనంలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా 50 మంది చేనేత కార్మికులకు ముద్ర రుణాల కింద ₹1,00,00,000 చెక్కులను అందజేశారు. అనంతరం అక్కడ ప్రదర్శించిన చేనేత వస్త్రాల స్టాల్ను కలెక్టర్ పరిశీలించారు. దానికి కూడా ఒక నేషనల్ అవార్డు తీసుకోగలిగే స్థాయి ఉందని నాకు వెరీ రీసెంట్ గా తెలుసు. నేను మీ దగ్గర దాపులోనే ఉంది మొహమాటలకు ఎంతసేపు ఎవరిని అడిగితే ఉపాధి చేతుల శారీస్ పంపించామండి. ఫస్ట్ టైం మొన్న మా డిఆర్ఓ మేము నేషనల్ హాకీ పెడుతున్నాము. విన్నర్స్ కి అందరికి అమ్మాయిలు అన్నమాట, 19 ఏళ్ళ కింద అమ్మాయిలు అందరికి మన జిల్లా నుంచి ఏమైనా పెడదామంటే నేషనల్ లెవెల్ విన్నర్స్ పెద్దాపురం శారీస్ పెడదామని చెప్పి ఒక డెసిషన్ పెట్టుకున్నా. అందరికి ఒక శారీ పెట్టి సో అంటే ఇది ఎందుకు చెప్పారంటే జిల్లా కలెక్టర్ గారు 1 ఇయర్ నుంచి ఉండి అది నాకు
అంటే అది సిగ్నేచర్ యాక్షన్ అంటే నాకు తెలియదు అంటే ఏమంటారు తెలియదు లేకపోతే ఇంకోటి తెలియదు కానీ నాకు కూడా తెలియని ప్రోడక్ట్ ఇంత పాపులర్ ప్రోడక్ట్ ఉంది అలాంటిది బయట జనాలు ఎంతమందికి తెలిసి ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం మీకు అర్థమవుతున్నట్టు జనరల్ గా ఏ చిన్న జరిగినా వాళ్ళు ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ పెట్టుకొని కొంత అంటే స్పెసిఫిక్ గా వెళ్ళిన తర్వాత దాన్ని సీఎం గారికి చూపించడం సో కొంత మా వైపు ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం బట్ ఈ సందర్భంగా నేను ముఖ్యంగా సేపు రెగ్యులర్ గా మాకు తెలిసినవి కాకుండా ప్రోడక్ట్ సిల్క్ శారీ కానీ లేకపోతే ఏదైనా ధోతి కానీ ఇలాంటివి ఏవైనా నా వైపు నుంచి ప్రమోట్ చేయగలిగే అవకాశం ఉన్న ప్రతి చోట పెద్దపురం ఇక్కడ నుంచి ఉంటుందని చెప్పి మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమం చేసిన డిపార్ట్మెంట్ వారికి చేసిన మీడియా వారికి ప్రజావర్గంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిన్న సమయం మళ్ళీ కలుస్తాను మళ్ళీ వస్తాను. సచివాలయ మహిళా ఉద్యోగిని అపహరించుకెళ్లిన ఘటన అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరంలో చోటు చేసుకుంది. శరభవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సోయం శ్రీ సౌమ్య ఉదయం 10:30 రోజు మాదిరిగా విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో వేటుకూరికి చెందిన కె అనిల్ కుమార్ మరికొందరు సహాయంతో ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్లి బెదిరించి బలవంతంగా ఈడ్చుకుంటూ కారులో ఎక్కించుకుని పారిపోయాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు 4 బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా కాగా నిందితుడు 4 రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కి నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ మహానగరంలో రాత్రి వాన దంచి కొట్టింది. నగరమంతా కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. వర్షం దాటికి పలు బస్తీలు కాలనీలు రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గంట వ్యవధిలోనే ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 నేతన్న భరోసా కింద సాయం అందిస్తామన్న సీఎం చంద్రబాబు. చేనేత మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని వెల్లడి. మంగళగిరిలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. చేనేత కార్మికులు కాదు కళాకారులంటూ మంత్రి లోకేష్ ప్రశంస. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కూటమి సర్కార్ అమలు చేయలేదని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.